హే గాయ్స్, ఇవాళ ఒక మొక్కు తీర్చుకోవడానికి టెంపుల్కి వెళ్తున్నాము. సో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం కూడా. సో పాప కోసం ఒక 2 pairs ఆఫ్ క్లోత్స్, కొన్ని డైపర్స్, ఒక మస్లిన్ క్లాత్, కొన్ని నాప్కిన్స్ అండ్ వెట్ వైప్స్ ప్యాక్ చేసుకున్నాను. పిల్లలు ఉంటే తప్పదు, ఇవన్నీ క్యారీ చేయాల్సిందే. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి. సో ఇక్కడ జామకాయ తినమని వాడికి ఇస్తే వాడు మళ్ళీ నాకే ఇస్తున్నాడు, నువ్వే తినని. వాడు ఉంటే ఫుల్ టైం పాస్ అవుతుంది. కార్లో ప్లేస్ లేదన్నట్టు వెళ్ళి డిక్కీలో కూర్చున్నాడు. డిక్కీ ఈజ్ హిజ్ ఫేవరెట్ ప్లేస్. పాప పడుకుంది. మా మమ్మీ ఇంత క్యూట్గా హాయ్ చెప్తుంది కదా. పాపని మ్యాక్సిమం కింద పడుకోబెట్టడానికే చూస్తాం, ఎందుకంటే ఎత్తుకుంటే మళ్ళీ మన బాడీ టెంపరేచర్కి అలవాటు పడిపోయి కింద పడుకోదు. పాపనే కాదు, మ్యాక్సిమం ఏ పిల్లలైనా అంతే. అందుకే మ్యాక్సిమం ఎత్తుకోకుండా కింద పడుకోబెట్టడానికే చూడండి. ఉప్మా చేసుకొచ్చుకున్నాను ఇంట్లోనే ఉండే, బయట ఫుడ్ అవాయిడ్ చేద్దామని. సో ఇలా గోవిందా అనుకుంటూ ఆ రోడ్డు పట్టుకొని పోతా ఉన్నాం. మేము వెళ్ళే ఊరి పేరు గజ్వెల్. ఇదే ఆ ఊరు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఊరు. ఇది మా పెద్దత్తమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ ఏంటంటే పోచమ్మ టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. అత్తమ్మ వాళ్ళు మాకు పిల్లలు పుడితే తొట్టెలు కొడతామని మొక్కారు. తొట్టెలు అంటే ఏం లేదు, ఉయ్యాల, మా సైడ్ తొట్టెలు అంటారు. ఇదే ఆ టెంపుల్. సో తనే అమ్మవారు, పోచమ్మ తల్లి. తను మా అత్తమ్మ. ఏంటంటే విగ్రహాలకి మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకొని బొట్టు పెడుతుంది. మా సైడ్ కుంకుమ పసుపు 2 బొట్లు పెడతారు అమ్మవార్లకి. సో తను క్లీన్ చేసి పసుపుతో బొట్టు పెడుతుంది. తర్వాత నేను కుంకుమ పెడుతూ వచ్చాను. ఈ గుడి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుడి అంటే బేసికల్లీ గోపురంలాగా ఏం ఉండదు, ఓపెన్ గుడి. కాకపోతే వేప చెట్టు ఉండడం వల్ల చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, చల్లగా గాలి వస్తుంది ఎప్పటికీ. తను మా అత్తమ్మ దీపం పెడుతుంది. దీపం పెట్టాక నైవేద్యం పెట్టాలి. యాక్చువల్లీ మేము బోనం చేసేది ఉండే, కానీ ఇప్పుడు బోనం కాకుండా జస్ట్ నైవేద్యంతో పెడుతున్నాము. పచ్చన్నం అంటారు, పసుపుతో చేస్తారు అన్నం, దాంట్లో పచ్చి పులుసు, తర్వాత బెల్లంతో చేసిన పరమాన్నం 2 కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. తొట్టెలకి బొట్లు పెడుతున్నాను. బొట్టు పెట్టాక మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేసి తొట్టెలు కడతాడు. ఏంటంటే మా సైడ్ బేసికల్లీ ఏంటంటే దేవుడికి పిల్లలు పుడితే తొట్టెలు కడతామని, మాటలు రాకపోతే గలగల మాట్లాడితే గంట కడతామని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కులు ఉంటాయి. పెద్దవాళ్ళు అన్నీ ఎలా పెడతారో ఏమో అర్థం కాదు. ఇక్కడ తొట్టెలు కడుతున్నాడు మా హస్బెండ్. సో అట్లాంటి మొక్కులన్నీ మొక్కుతూ ఉంటారు. వాళ్ళని వీడియో తీస్తుంటే మా అత్తమ్మ నన్ను కూడా తీయవా అని తొట్టెలను ఊపుతుంది. సరే అని తనను కూడా తీశాను. ఎంత క్యూట్గా ఉంటారు కదా వీళ్ళు, పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ అడుగుతుంటే. తను మా సిస్టర్, అందరం కలిసి ఫోటో దిగాము. తర్వాత ఒక 2 కోళ్ళు కట్ చేసుకుని అవి కూడా తిన్నాం, కానీ వీడియోలో పెడితే బాగుంటుందని పెట్టలేదు. సో బ్యాక్ టు హోమ్. సో వెళ్తుంటే పక్కకు కంకులు కనబడ్డాయి. కంకులు అంటే కార్న్, మా సైడ్ కంకులు అంటారు. సో అవి తీసుకున్నాము. మా డాడీ అందులో స్పెషలిస్ట్, ఏవి లేతగా ఉన్నాయో చూసి భలే తీసుకుంటాడు. అంతే గైస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్, లైక్ మై వీడియోస్. ఓకే, బాయ్.